నిన్న రేవంత్ రెడ్డికి రాసినటువంటి లేఖ ద్వారా మళ్ళీ కొన్నేళ్ల తర్వాత నళిని ఒక లేఖ రాయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. సో దాంట్లో ఎన్నో విషయాలను, తన బాధను పంచుకోవడం జరిగింది. ఒక్కసారి 2012వ సంవత్సరంలో నళిని తెలంగాణ గురించి, తను చేసినటువంటి ఉద్యమం గురించి ఏం మాట్లాడిందో తన మాటల్లోనే ఒక్కసారి వినండి. జరిగిన 6 ఉప స్థానాల్లో తెలంగాణ వాదం అనేది గెలిచినందుకు అభ్యర్థులందరికీ కూడా నేను వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఢిల్లీలో దీక్ష చేసిన తర్వాత నేను అక్కడ చివరి రోజున నేను ముగింపు సందర్భంగా నేను తదుపరి తెలంగాణ ఉద్యమం కోసం ఒక వ్యవస్థీకృత పోరాటాన్ని చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి తిరిగి వచ్చిన తర్వాత ఉద్యమకారులందరితో సంప్రదించి తర్వాతి కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగా నేను చాలామంది తెలంగాణ వాళ్ళను పలు చోట్ల కలుసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించమని చెప్పేసి నన్ను కోరడం జరిగింది. సమైక్యవాదుల మీద నన్ను పోటీ పెట్టి గెలిపించుకుంటామని చెప్పి అన్నారు. కానీ నేను రాజకీయాల పట్ల ఉన్న విముఖత వల్ల నేను దాన్ని వెంటనే ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం రాబోయే పరకాల ఉప ఎన్నికని ఒక తెలంగాణకి రెఫరెండంగా వాడుకుందామని చెప్పేసి సమైక్యవాదుల మీద తెలంగాణ ప్రజల సంఘటిత శక్తిని నిరూపించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ వాదం పట్ల మరొక్కసారి ఆలోచించే విధంగా చేయడానికి దాని ఒక వేదికగా ఎంచుకోవాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందుకోసం ప్రజలందరి కోరిక మేరకి రాజకీయాల్లోకి ప్రవేశించాలని చెప్పేసి నేను నిర్ణయించుకోవడం జరిగింది. కానీ తెలంగాణ సాధన కోసం తెలంగాణ ప్రాంతంలో 4-5 పార్టీలు కృషి చేస్తూ ఉన్నాయి. అందుకని నేను ఏదో ఒక పార్టీలో జాయిన్ కావడం వల్ల మిగతా పార్టీలని అవమానించినట్టుగా అవుతుంది. నాకు అందరూ సమానమే. తెలంగాణ కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరూ నాకు సమానమే. కాబట్టి పరకాల స్థానం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని చెప్పేసి నేను నిర్ణయం చేసుకున్నాను. నాకున్న వనరులు, శక్తి ఆధారంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎన్నికల్లో పోటీ చేయడం అనేది చాలా బృహత్ కార్యం, అది చాలా పెద్ద పని. అందుకు నన్ను అన్ని పార్టీల వాళ్ళు, తెలంగాణ అనుకూల పార్టీలన్నీ కూడా నాకు మద్దతు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న పొలిటికల్ జేఏసీ చైర్మన్ అయిన శ్రీ కోదండరామ్ గారిని నేను మద్దతు తెలపమని చెప్పేసి అన్ని పార్టీలతో సంప్రదించి నా అభ్యర్థిత్వాన్ని సమర్థించమని చెప్పేసి నేను ఒక బహిరంగ లేఖను రాయడం జరిగింది. దాన్ని ఇప్పుడు మీ ముందు రిలీజ్ చేయబోతున్నాను. అదే రకంగా ఒకవేళ కనుక వాళ్ళందరూ అన్ని పార్టీల వాళ్ళు కూడా నా అభ్యర్థిత్వాన్ని కనుక సమర్థించి నన్ను ఎన్నికల్లో నన్ను బలపరుస్తారని అంటే కనుక నేను దాన్ని ఒక రెఫరెండంగా భావించి పోటీ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క పార్టీ ఒప్పుకోకుండా వాళ్ళ అభ్యర్థిని నిలిపినా కూడా అది ప్రజలకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్లే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహబూబ్ నగర్ ఎన్నికల్లో చాలా టగ్ ఆఫ్ వార్ నడిచింది. నువ్వా నేనా అన్నట్టుగా ఒకనొక దశలో ఈ సమైక్యవాద పార్టీలు కూడా గెలుస్తాయేమో అన్న భయం ఏర్పడింది. కాబట్టి సేమ్ అదే సిచ్యువేషన్ నాకు కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ ఒక్క పార్టీ అభ్యర్థి నిలిపినా కూడా నేను బరిలోంచి తప్పుకుంటాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా నా రాజీనామా గురించి ప్రభుత్వం ఇప్పటివరకు 5 నెలలు గడిచిపోయినా కూడా ఏ నిర్ణయం తీసుకోకుండా దాన్ని పెండింగ్లో పెట్టింది. దీని వెనకాల ఒక పెద్ద కుట్ర ఉన్నట్టుగా భావిస్తున్నాను. నేను నా రాజీనామాని ఆమోదించుకోవడం కోసం ట్రిబ్యునల్లో కేసు కూడా వేయడం జరిగింది. అయినా కూడా అది అలాగే పెండింగ్లో ఉంది. కాబట్టి జేఏసీ చైర్మన్గా అన్ని ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి నా రాజీనామాను ఆమోదించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద మరియు డీజీపీ మీద ఒత్తిడి కూడా తీసుకురావాలని చెప్పేసి నేను కోదండరామ్ గారిని కోరుకుంటూ ఈ లేఖ రాయడం జరిగింది. చట్టసభల్లోకి ప్రవేశించి తెలంగాణ వాదాన్ని వినిపించి పోరాటం చేయాలని చెప్పేసి నేను నిర్ణయం చేసుకోవడం జరిగింది. దీనివల్ల మీరు ఫోకస్ కాలేకపోయారు. ఢిల్లీలో నేను దీక్ష ముగించుకొని వచ్చిన తర్వాత నేను చాలా ప్లేసెస్ తిరిగాను. ఏ జిల్లాకు వెళ్ళినా కూడా జిల్లా ఎడిషన్లోనే రావడం జరిగింది. కాబట్టి నేను అంతగా ఫోకస్ చేయలేకపోయాను. బహుశా ఇదంతా కూడా చాప్టర్ 8 ప్రకారం మీడియా మేనేజ్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి తప్పనిసరి పరిస్థితుల్లో భావించాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ గురించి రాజీనామా చేసి ఒక ఉన్నత ఉద్యోగాన్ని త్యాగం చేస్తే మొదటిసారి రాజీనామా చేసినప్పుడు చాలా వైడ్ పబ్లిసిటీ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకో కోరుకున్నంతగా నాకు ఆదరణ లేదు. అదేవిధంగా అన్ని జేఏసీ వాళ్ళ నుంచి కూడా సరైన నాకు ఈ సపోర్ట్ అనేది లభించలేదు. ఇది ఎందువల్లనో మరి నాకు తెలీదు. నేను చేస్తున్న తప్పేంటో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ నేను తెలంగాణ కోసం నా ప్రాణంతో సమానమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకున్నాను. కాబట్టి
తెలంగాణ వచ్చేంత వరకు అలుపెరగని పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయంలో ఏటికి ఎదిరించి తెలంగాణ వాదాన్ని వినిపిస్తూ పోరాటం చేయడం మంచిది అని చెప్పేసి నేను భావించి ఈ నిర్ణయానికి పొలిటికల్ చేసి నిలబడితే నా అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తే కనుక వ్యతిరేక కూటమిని ఎదుర్కోవడం ఈజీ అవుతుంది. ఇటు జాబు తెలంగాణ కోసం జాబ్ సాక్రిఫైస్ చేసి అటు పొలిటికల్ క్యారియర్ కూడా ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే ఏం సాధించినట్టు అనుకుంటుంది? నాకు చాలా సంతోషంగా ఉందండి. తెలంగాణ తల్లి కోసం నా ఉద్యోగాన్ని వదిలేసినాను. చాలా మంది ప్రాణాలు వదిలేసుకున్నారు. నేను ప్రాణం కంటే ఎక్కువైన ఉద్యోగాన్ని వదిలేసుకున్నాను. తెలంగాణ వస్తే నాకు సంతోషం. నేను ఏమైపోయినా కూడా నాకు బాధ.